అది చూస్తారా? ఏం ఒప్పుకోవాలి? దేవుడికి కావాల్సింది ఎవరు? దేవుడికి కావాల్సింది ఎవరు? పాపి కొరకు వచ్చాను అన్నాడు. ఎవరి కొరకు వచ్చాడంట? అందుకనే దేవుడు పెట్టా పాపి కొరకు వచ్చిన పాపిగానే జీవింతువా పాపమునందు మరణింతువా ప్రియుడా పాపిగానే జీవింతువా. పాపముతోనే జీవించడం దేవునికి ఇష్టం లేకే పరలోకాన్ని విడిచి సకల జనుల పాప పరిహారత బలిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొక్క రాక ఇప్పటికో గుర్తించరా? జస్ట్ ఫర్ టైం పాస్ కొరకు వచ్చి గుళ్ళో కూర్చొని వెళ్ళిపోతున్నావేమో. నో, దేవుని చేత ఎవరు క్షమించమని అడుగుతారో వారు ప్రభు సారథ్యములో ప్రభు చిత్తాన్ని ఎరిగి ఉంటారో ఆయన రాజ్య వారసత్వాన్ని సంపాదించుకుంటారు. ఈ రాత్రికాల సమయంలో నిన్ను ప్రేమించిన దేవుని బిడ్డ నీతో మాట్లాడుతున్న మాట ఇది. ఆయన మాట్లాడుతున్న మరొక మాట కీర్తన 103:12 వచ్చినాం. మనం లాస్ట్ ముగింపులోకి వచ్చాం. ముగింపు మాట ఇదే 103:12 వచ్చి చూడు. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము నా అతిక్రమములు. అందుకని ఎంతో ఎంతో ఎంత దూరం అంట తూర్పు నుంచి పడమటికి ఎంత దూరం మనకు తెలియదు, కానీ నీ పాపములు అంత దూరం చేస్తారంట. స్తోత్రం కలుగును కాక. ఎందుకంటాడు తూర్పు నుండి పడమర ఎంత దూరమో అంత దూరం పాప భారము. ఎంత దూరం అంట? తూర్పు నుంచి పడమటికి ఎంత దూరం అందో అంత దూరము పోను నా పాప భారము. ఈరోజు నీ కుటుంబానికి నెమ్మది లేకుండా బాధపడుతున్నావు. ఏ స్థితితో తెలుసా? దేవుని బిడ్డ, నీ పాప భారమే, నీ దోషమే, నీ అతిక్రమమే, నీ దుష్టత్వమే, నీ చెడిపోయిన బ్రతికే నీ కుటుంబం వల్ల నెమ్మది లేకుండా చేస్తుంది. అందుకని ప్రభా నేను సంతోషంగా బ్రతకాలంటే నీ కుమారుడు నన్ను మార్చుకోవాలంటే ప్రభా క్షమించు నాయనని ఎలుగెత్తి ప్రార్థించే ఆత్మీయురాలుగా ఉండాలి, ఆత్మీయుడిగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేసే దేవుడు అంట? మళ్ళీ పాయింట్లోకి వచ్చి మనం ఏం చేసే దేవుడు? ఏం చేసే దేవుడు అంటే మంచి దేవుడు అంట, క్షమించే దేవుడు. స్థుతి కలుగును గాక. కాబట్టి దేవుడు బిడ్డలారా, దేవుని యొక్క నామములో ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. మరొక మాట చూడండి. ఆయన మీకు గ్రంథం 7:19 ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధ జలములో నీవు తీసుకెళ్ళిపోయింది. ఎక్కడ పడేసింది మన పాపాలు? సముద్రపు అగాధ జలములో పడేసిందట. ఎంత గొప్ప గణ్యత ఈ రాత్రి మనకు దొరికింది. నిన్ను అమ్మే వాటి పెట్ట ఈ పాపాలంట సముద్రంలో పడేసిందట, తిరిగి దూరపరిచిందట. ఇక లేదు నీలో ఏ దోషము. ఎందుకో తెలుసా? కూర్చున్న దగ్గర నుంచి ఎప్పటివరకు నువ్వు అడిగావు తెలుసా? క్షమించయ్యా, క్షమించయ్యా అవుతున్నావు. ఈ పాపాలు తుడిచేబడే నమ్మకం నీకు దొరుకుతాయి. అలా ప్రార్థన చేయి, నాతో మాట్లాడమని ప్రార్థన చేయి, నా పాపములు క్షమించమని ప్రార్థన చేయి. దేవుడి మాట దీవచ్చు కాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక నుంచి తండ్రి వైపు చేతులెత్తి మీ చేతితో బైబిల్ పట్టుకొని ఆత్మతో నింపబడదాం. మీ పాపములు అగాధములను తీసుకెళ్ళినట్టు దేవుడు ఇక నువ్వు చాలా హ్యాపీగా బ్రతకొచ్చు. క్షమించు ప్రభువా అని అడిగే మనసు నీలో ఉన్న రోజున పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రత్యేకతలు పట్టుకోబోతున్నాడు. నాతో మాట్లాడే ప్రభా, అయ్యా సమస్తమైనటువంటి దోషముల చేత నలిగిపోతున్న జీవితాన్ని నిలబెట్టుకొని సరి చేయడానికి రాత్రి వచ్చిన దేవుడు తీసుకుంటున్నాడు. ఇంతవరకు క్షమించని అడిగే మాటలో ఎక్కడో నిర్లక్ష్యం కలుగున్నాడయ్యా. ఈ రోజు వరకు పశ్చాత్తాపడుతున్నాయి. నా సమస్తమైన పాపముల నుంచి వెలుపలికి రమ్మని తీసుకురా ప్రభాని పిలవలేకపోయాడయ్యా. అక్కడ అందుకని రాత్రి నాకు హెచ్చరించే ప్రభు అందరూ ఏం చేయమని చెప్పాను? తండ్రి వైపు చేతులు ఎత్తమన్నా. ఎవరు కింద చేతులు పెట్టద్దు. కింద చేతులు పెట్టే అర్థం ఏంటో తెలుసా? ఈ భూలోకంలో ఇక్కడ నాకు ఆశ తీరలేదయ్యా, నన్ను అప్పుడే చేతులు పెట్టమా. ఆత్మతో ప్రార్థన చేసుకో. యేసయ్యా నాతో మాట్లాడు ప్రభు. ఎవరు మౌనం కట్టదు. కింద ఎవరు కూర్చోవద్దు. నీ కాళ్ళని ఎప్పుడైతే నిలబడంటే నేల మీద కూర్చోవద్దు. నీ కాళ్ళని ఎప్పుడైతే నిలబడు కానీ మోకరించు. నీ ఎందుకు చేతులు ఎందుకు ఎత్తాలో తెలిసి చెప్పనా? నీ చెయ్యి నీ తండ్రి చేతికి అప్పగిస్తున్నావు. నీ చెయ్యి నీ తండ్రి చేతికి అప్పగిస్తున్నావు. నా చెయ్యి పట్టుకో ప్రభు అని ప్రార్థన చేయి. ఒకవేళ జారి పడిపోతున్న నేను నీ చెయ్యి పట్టుకో నిలబడడానికి సిద్ధాంతో వచ్చి దేవుడు
క్షమించమని అడగడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుని బిడ్డ? ఈ రాత్రి కాల సమయంలో మనల్ని ప్రేమించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ నీ జీవితాన్ని పాడు చేసుకున్నావో, ఎక్కడ నీ బ్రతుకు చెడిపోయిన రీతిలో ఉందో, ఇంకా క్షమించబడకుండా దేవుని వైపు చూడకుండా నీ బ్రతుకు పాడు చేసుకున్నావా దేవుని బిడ్డ? ప్రార్థన చేసుకో దేవుని బిడ్డ. నీ కళ్ళ ముందే పిల్లలు తిరిగిపోతున్నైతే అందరూ స్తోత్రం చెప్పండి. ఎవరు మనగడదా? పరిశుద్ధాత్మ దేవుని నామమున స్తుతి చెప్పు. స్తుతి 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 స్తోత్రం చెప్పు. ఇంట్లో చూడక ఆగిపోయింది. ఇప్పుడు చూసుకో. ఆమేన్. పక్కన తీసి పడుకోండి. స్తోత్రం కలుగునగా. ప్రకదిపయ్య పడుకుంటు ప్రకదిపడి పక్కన ఆకేస్తాం. పక్కది పడుకోండిగా. స్తోత్రాది చెప్పగలరా? స్తోత్రం చెప్ప. స్తుతి కలుగునగాక. పరిశుద్ధాత్మ దేవుని సమయంలో నీతో మాట్లాడిపోతున్నాడు. అయ్యా హల్లెలూయా. ఎవరో చూడకండి. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ చేత నింపబడి అందరూ ఆత్మతో ప్రార్థించేయండి. ఎక్కడ ఏ దురాత్మ, ఏ చీకటి చక్కగా నెమ్మదించింది చూడండి. ఎంత ఇక్కడ దేవుని ఎదుట నిలబడడానికి ఎవరికి అధికారం లేదు. చక్కగా నెమ్మదించింది చూడు. స్తోత్రం కలుగును కాక. అందరూ స్తోత్రం చెప్పండి. యేసు నామములో విడుదలైపోను కాక. అందరూ చెప్పండి. యేసు నామములో విడుదలైపోను కాక. సమస్తమైన ఆటంకములు కొట్టబడును కాక. దురాత్మ చీకటి పారిపోను కాక. యేసు నామములో విడుదలైపోను కాక. స్తుతి. అసలు కూర్చోండి, అక్కడే కూర్చోండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ మౌనంగా స్తోత్రం చెప్పడం కాదు, ఎలుగెత్తి ప్రార్థన చేయి. దేవుని ఆత్మ ఇప్పుడు సమయం ప్రకాశించినది. ఇక్కడ దేవుని సన్నిధి స్థలంలో ఉంది. పరిశుద్ధాత్ముడి స్థలంలో సంచరిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? దేవుని యొక్క నామములో పరిశుద్ధాత్మ చేత తాకబడుతున్నాం. ఆత్మతో ప్రార్థన చేసుకోండి. ఎవరు అటు ఇటు చూడకుండా దేవుని నామములో ఆత్మదేవా నాలోకి రమ్మని పిలువ. మనం కడగమని చెప్పుదాం, తుడి చేయబడని చెప్పుదాం. అందరూ స్తోత్రం చెప్పండి. ఆయన చెప్తున్నాడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాపాల సుడిగాలి పాలైతిని, కడకు శాపాల సముద్రములో పడిపోతిని. పాపాల సుడిగాలి పాలైతిని, కడకు శాపాల సముద్రములో పడిపోతిని. నా యేసు ప్రేమతో తెరిచేచెను. నా యేసు ప్రేమతో తెరిచేచెను. ఏ దోషం కట్టుకట్టబడి ఏ పాపం
పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం బిడ్డ. దోషమయ్యా, నేను దోషములను కృంగదీస్తున్నావు. ఈ రాత్రి నాతో మాట్లాడబడి ఎంతవరకు కాలేపని చేస్తామో నన్ను ఎవరో చోటు లేదులే, నాకే భయం లేదులే, నా ఇష్టాన్ని బతికి బ్రతకొచ్చుకున్నావా, నాకు ఇష్టం వచ్చినట్టు తెలుగు చదువుకున్నావా? ఒకవేళ నీ జీవితం ఇది ఆఖరి రోజు అయితే ఏం చేయగలుగుతాడు? నన్ను ఎవరో చోటు లేదు అనుకున్నావా, నాకే భయం లేదు అనుకున్నావా? కొరకై శిలువలో వేలాడుతున్నా, నా పాపము కొరకై మరణించితివా, ఆదరించే నాదుడా, దరిచేర్చే దేవా. ఆత్మతో ప్రార్థన చేసుకుంటూ బిడ్డ, ఆదరించుకోవడం నీవేనయ్యా, నీ చెవులతో కొన్నను నడుపు దేవా, నా దోషముల చేత కృంగియండి, మార్చవా పరిచేర్చవా, నడిపించవా. ఈ రాత్రి నా కావాలనుకుని ఎందుకండి ఈ ప్రయాణ పాపాలు విడిచిపెడతాను అనుకున్నారు. ఈ రాత్రి నుంచి నా దోషాలు పోవాలి ప్రభా. ఎవరైతే నా పాపాలు క్షమించబడి నా కుటుంబంలో శాంతి పొందుకోవాలనుకున్నారో, ఏ రుగ్మతలతో వేదన పడుతున్నావో ముందుకు రాజు బిడ్డ, నీ కొరకు నేను ప్రార్థన చేస్తే రాత్రి ఏడు వచ్చి నిలబడి ఈ సంవత్సరం వాటిని విడిచిపెట్టబడి వెరీ గుడ్. ఇది సమర్పణ అంటే పశ్చాత్తాపంతో హృదయంతో రా, ఆ పని విడిచిపెట్టురా. ఏ దోషంతో కృంగిపోయినావో వెరీ గుడ్, ఏ రుగ్మతలతో ఉన్నావో ముందుకు వచ్చి ప్రార్థన చేసుకోవాలి బిడ్డ. ఇంకా నా పక్కింటా వెళ్ళలేదేమో, నా ముందింటా వెళ్ళలేదేమో, నేను ఎవరు చూస్తున్నారేమో అనుకుంటున్నారేమో. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రా రా, హల్లెలూయా, వెరీ గుడ్. ఇక్కడ నిలబడి గుడ్ 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 గుడ్. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. నీ విద్యలో నువ్వు బాగోవాలనుకుంటే, నీ కుటుంబంలో క్షేమం రావాలంటే, నీ శాంతి రావాలంటే, నీ సమాధానం రావాలంటే మొదట నువ్వు క్షమించబడాలి బిడ్డ. ఇంకా రేపు లేవా, రేపు వెళ్దామనుకుంటున్నావా? రేపు నీది కాదు బిడ్డ. వెరీ గుడ్, వెరీ గుడ్. సమయాన్ని పాలించవద్దు. వెరీ గుడ్. దిక్కులు చూడద్దా, సమయాన్ని పాలించవద్దు. నీతో సమాధానం లేకపోయినా ఏసై నీకుందా, నీతో శాంతి లేకపోయినా, నీతో నెమ్మది లేకపోయినా యేసు ప్రభు నీ ఇంట్లో ఉన్నాడా? ఒకవేళ లేకపోతే పిలువు. ఈ రాత్రి నీ అంతకు నేను రావాలని పిలువు బిడ్డ. ఇక్కడ రండి. ఎవరైనా ఉంటే సమయాన్ని పాలించుకోవద్దా. దేవుని ఆత్మతో నింపబడు. సమస్తమైన రుగ్మతలు, సమస్తమైన చీకటి నీ బ్రతుకు బాగోవాలంటే వెరీ గుడ్ రా, ఆత్మతో మాట్లాడు. అది ఎవరైనా చూడుకో. కొద్దిసేపు అయిన తర్వాత ఎవరుకుంటున్నాము, కొద్దిసేపు అయిన తర్వాత నీకు ఎవరు దొరకరు. ఇక్కడ ఎవరుంటారు దేవుని బిడ్డ? ప్రార్థన చేసుకోలేదు. నిన్ను ప్రేమించుకుంటే రాత్రి నీతో మాట్లాడుతుంటే నీకు జాలేదా? ఎంతకాలం కార్యపన చేస్తావు? ఎంతకాలం మోసగాడికి బ్రతుకుతావు? ఎంతకాలం అబద్ధికుడిగా బ్రతుకుతావు? ఎంతకాలం దొంగగా బ్రతుకుతావు? ఎంతకాలం తిరుగుబాటు చేస్తావు? రేపటి దినం నీది కాదు, రేపటి దినం నీది కాదమ్మా. రేపు వెళ్దామని అనుకుంటున్నాం. బ్రతుకు లెగిస్తే మనం ఉంటామో లేదో తెలియనటువంటి దినాల్లో క్షమించి మనం పడలేకపోతే నీటిలో శాంతిని పోగొట్టుకుంటావు. సమయం పోనీ కాస్త దుర్వినియోగం చేసుకోమని చెప్పిన వాక్యం మనం గుర్తుంచుకో. ఇంకా ఎవరు సమయాన్ని పోగొట్టుకోవద్దు. సిగ్గుపడకండి దేవుని బిడ్డలారా. నీ తండ్రి ఎదుకు నువ్వు వస్తున్నావు. స్తోత్రం చెప్పండి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, నన్ను బట్టే కదా నువ్వు నిలబడతావు, నా దోషములు బట్టే కదా ప్రభు. అందుకే నా జీవితంలో సంతోషం లేదయ్యా. జాలీలుగా దేవుని బిడ్డ, నీ కళ్ళ ముందే నీ బిడ్డలు తాగి తిరుగుతుంటే నువ్వు మారవా? మార్చుకోవా? నీ కళ్ళ ముందే నీ బిడ్డలు ఆడుతుంటే, నీ కళ్ళ ముందే నీ పిల్లలు తిరుగుబాటులా ఆడుతుంటే ఒక తల్లిగా తండ్రిగా నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావేమో. ఇప్పుడే
నాతో మాట్లాడమని ప్రార్థన చేసుకో. ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకొని ఉండగా ఈ రాత్రి యేసు స్వామి నీ ఇంటికి రాబోతున్నాడు. యేసు ఇంటికి తీసుకెళ్ళడం నీకు ఇష్టం లేదా? యేసు నాతో రమ్మని ఎవరైతే ఆశపెడతారో ఇక్కడికి వచ్చి మోకరించి ప్రార్థించి ఈ రాత్రి ప్రభు నాకు కావాలనుకునే వాళ్ళందరూ ముందుకండి. ఆ యేసు బాబు నాకు కావాలనుకున్నంత ముందుకండి. యేసు ప్రభు నాకు కావాలి, యేసు ప్రభు నాకు వద్దని అనుకున్న అందరూ అక్కడే కూర్చోండి. పోగొట్టుకుంటూ అవుతుంది బిడ్డ. యేసు ప్రభు నీకు కావాలా? అయితే ముందుకు నీలో ఉన్న పశ్చాత్తాపం చెప్తున్నాడు, నీలో ఉన్న ప్రాయశ్చిత్తాన్ని చూస్తున్నాడు, నీలో ఉన్నటువంటి తగ్గింపును చూస్తున్నాడు. సిగ్గుపడుతున్నావు దేవుడు బిడ్డ. యేసు ప్రభు నేను ప్రేమించే స్థితికి తీసుకొస్తే, యేసు స్వామి నేను ప్రేమించి ఈ గొప్ప భాగ్యం నీకు ఇస్తే, మాట్లాడే గుంపులన్నీ నుంచితే, నడిచే వరుసలన్నీ నుంచితే, ఆరోగ్యంగా నుంచితే క్షమించాలని ప్రార్థన చేయడం నీ చేత రావట్లేదా దేవుడు బిడ్డ? ఎందుకు నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు? ఏడకొచ్చి యేసు స్వామిని తీసుకెళ్ళకుండా వెళితే నీ ఇంట్లో చీకటి అన్న సంగతి మర్చిపోమాకు. నీ ఇంటి చీకటి వెలుగు వెలిగించడానికి వచ్చాడు దేవుడు. నీ చీకటి కల బ్రతుకులు బాగు చేయడానికి వచ్చాడు. మరొకసారి అడుగుతున్నా, ఇది లాస్ట్ మాట. యేసు బాబు నాకు కావాలి, ఆ యేసు స్వామి నాతో ఉండాలి, ఆ యేసు స్వామిని రాత్రి నా ఇంటికి తీసుకెళ్ళాలనుకున్న అందరూ ముందుకు వచ్చేయండి. స్తోత్రం కలుగును గాక. యేసు బాబు నాతో లేకపోతే నాటి వరకు నన్ను క్షేమంగా దేవుడు ప్రేమిస్తే యేసు ప్రభుతో నేను ఉండలేనయ్యా. నేను నా ఇంటికి తీసుకెళ్ళలేకపోతే ఎంత ఘోరమైనటువంటి స్థితిలో వెరీ గుడ్. యేసు ప్రభు నాకు కావాలనుకున్నంత నేను వరకు ఎవరితో ఉన్నా నాకు తెలీదు. ఈరోజు యేసు బాబు నీ ఇంటికి రాబోతున్నాడు. స్తోత్రం 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 స్తోత్రం. నాకు వద్దనుకున్నది వెనకెళ్ళిపోండి. యేసు ప్రభు నాకు వద్దు, వెనకెళ్ళిపోండి. వచ్చే వాళ్ళకి వడ్లకండి అమ్మ, దయచేసి వచ్చే వాళ్ళకి వెనకెళ్ళిపోండి. యేసు ప్రభు నాకు కావాలి. ఆయన ఉంటే నా ఇంట్లో వెలుగు, ఆయన ఉంటే నా ఇంట్లో సంతోషం, ఆయన ఉంటే నా ఇంట్లో సమాధానం ఉంటుంది. జీవనంటే నేను పాస్ అవుతా, ఉద్యోగం పొందుకుంటా, వివాహం అవుతుంది, నా అప్పులు తీరిపోతాయి, నా బంధకాలు పోతాయి, నా శ్రమలు పోతాయి అనుకున్నాడు. యేసు ప్రభు దగ్గర హల్లెలూయా స్తోత్రం చెప్పాలి. యేసు ప్రభు నాకు కావాలనుకున్న ప్రజ ఎవరైతే ఈ రాత్రి చేతుల పైకెత్తా యేసు నామములో ప్రార్థన చేయి. నువ్వు ఎందుకు వచ్చావో ప్రశ్న వేసుకో, ఎందుకు వచ్చావో ప్రశ్న వేసుకో. రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. రోగమనే వ్యాధి చేత పీడించబడుతున్నావా? దురాత్మ చీకటి శక్తుల చేత నువ్వు పట్టుబడిపోయి బాధపడుతున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది యేసు స్వామిని రాత్రి ఇంటికి తీసుకెళ్ళకపోతే నీ జీవితంలో సంతోషాన్ని పోగొట్టుకుంటా. వెలుగుని ఎద్దు నుంచి దాటిపోతే దేవుడు నేడనే దినముండగానే రక్షణ పొందుమని చెప్పింది దేవుడు. ఇక్కడికి ఎందుకు వస్తున్నావో, ఎందుకు వచ్చావో దేవుడికి తెలుసు. నీ ఆలోచన ఎరుగున దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నిన్ను తాకపోతున్నాడు. ఆమేన్ చెప్పా అందరూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా అయ్యా నాకు కాదులు అనుకుంటున్నావా? ఆడవాళ్ళకే దేవుడు అనుకుంటున్నావా? ఆడవాళ్ళకే కావాలనుకుంటున్నావా? దేవుడు బిడ్డ నీ ఇంట్లో సమాధానాన్ని కోల్పోయి ఏడుస్తుంటే కూడా నీ మనసు మారదా? తగ్గింపులే నీ జీవితాన్ని బట్టి ఇంకెంతకాలం నీ బ్రతుకును ప్రస్తుతం చేసుకుంటావు? నన్ను సరిచేయమని పిలిచే మనసు నీకు లేకపోయిందా? నన్ను దర్శించాయని పిలువు. ఇంకా సమయాన్ని పాలించుకోవద్దా? మరొక గడువు నీకు ఇస్తున్నాడు దేవుడు. ఒకవేళ ఆమెనని నేను ఒకవేళ ప్రార్థన ముగిస్తే నువ్వు వచ్చి నిలబడిన సమయాన్ని పోగొట్టుకుంటావు. దేవుని ఆత్మ నీ మీదకు రాబోతుంది. సమయంలో ఆ దీవెనలు నీ ఇంటికి రాబోతున్నాయి. రాజు కూడా మాట్లాడుతున్నాడు. ప్రభు పేట వచ్చిన బిడ్డ ఆయన పలికిన ప్రతి మాట నీ కుటుంబానికి దీవెనకరమై కావాలి. దేవుని బిడ్డ మోకరించి వేస్తూ చెల్లించండి, ఆత్మతో మాట్లాడండి. ఏం కావాలని వచ్చావు అడుగు ప్రభుని. ఏం మార్చుకోవాలనుకుంటున్నావో, ఏం సరి చేసుకోవాలనుకుంటున్నావో, ఏమి తీసేసుకోవాలనుకుంటున్నావో, ఎక్కడ దేవుని చేత ఇంకా క్షమించమనుకొని అడుగుతున్నావా? దేవుని బిడ్డ వెళ్ళిపోతున్న జీవితంలో వెళ్ళిపోతున్నావా? నెమ్మది లేక నీ జీవితంలో ఏడుస్తున్నావా? దేవుని బిడ్డ సమాధానం కోల్పోయి ఏడుస్తున్నావా? గురించి ప్రపంచం అందరూ స్తోత్రం చెప్పండి. అమ్మా నీ స్తుతి ఆపకూడదు, నీ స్తుతి ఆపదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంకా కొంచెం దేవుడు నీకు సమయం ఇచ్చాడు. ఒకవేళ సమయాన్ని పాలించుకోమకండి.